అటు పుస్తకాలతోనో ఇటు సెల్ ఫోన్తోనో కుస్తీపడే కాలేజీ విద్యార్థినులు ఇవాళ హన్మకొండ సంబంధించి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో పెయింటింగ్ సంబంధించి నెగ్గిన తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమం మళ్ళీ హన్మకొండలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హన్మకొండ గోడలను అంటే చాలామంది పోస్టర్ల వల్లనో లేకపోతే అక్కర్లేని అర్థం లేని రాతల వల్ల ఖరాబ్ చేసే పరిస్థితులలో ఒక మంచి పెయింటింగ్లు, ఆ పెయింటింగ్ కూడా ఒక అవగాహన కల్పించే రీతిలో ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే రీతిలో ఆ పెయింటింగ్ వేస్తున్నారు. దీనిలో అందరూ కాలేజీ విద్యార్థులే పాల్గొంటున్నారు. మనం చూడొచ్చు గోడలకు సంబంధించి ముఖానికి మాస్క్ వేసుకోగానే తప్పనిసరిగా ఓటుకు మాత్రం మాస్క్ వేసుకోమని ఇప్పటికీ వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, హన్మకొండ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు ఎంత అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వ యంత్రాంగం స్వచ్ఛంద సంస్థలు కల్పించినా కూడా ఓటింగ్ శాతం అత్యంత తక్కువగా ఉంటుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరింత ఓటింగ్ శాతం పెంచడానికి జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్న పరిస్థితులలో కూడా విద్యార్థులు కూడా దీనిలో భాగస్వాములయ్యారు. చక్కటి అవగాహన కల్పించే వినూత్న రీతిలో అటు పార్లమెంటు భవనం కావచ్చు, తర్వాత ఓటు హక్కును కల్పించే రీతిలో ప్రతి అంశాన్ని కూడా చేపట్టారు. ఒక్కసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఆలోచన రీతి ఎట్లా ఉంది, తర్వాత దీనికి ఉరికొల్పిన పరిస్థితులు ఏమిటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఆలోచన ఏమిటి? మేము గీతాంజలి కాలేజ్ నుంచి వచ్చాము, డిగ్రీ చదువుతున్నాము. అంటే ఓట్ అందరూ వేయాలని, ఓట్ మీద అందరికీ ఇన్ఫర్మేషన్ రావాలని ఈ పెయింటింగ్ వేస్తున్నాము. అంటే ఏ కంట్రీ ఏ స్టేట్ కానీ ఎక్కడున్నా కానీ ఏ వర్క్ చేస్తున్నా కానీ వచ్చి ఓట్ వేయాలని, ఏ వర్క్స్ ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి మరి ఓట్ వేయాలని, ఓట్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పడానికి పెయింటింగ్స్ వేస్తున్నాం. ఈ పెయింటింగ్ వేయమని ఎవరు చెప్పారు? అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిందా లేకపోతే మీకున్న ఆఫీసర్స్ మీ కాలేజీ వాళ్ళు ఎవరని చెప్పారా? డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మాకు కాంపిటీషన్ ఉందని చెప్పారు, ఆర్డర్ పాస్ చేశారు. దాన్ని మేము రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక శాంపిల్ని పంపించాము. మేము సెలెక్ట్ అయిన వాళ్ళు 30 మెంబర్స్, 30 గ్రూప్స్ ఇక్కడికి వచ్చి మేము పెయింటింగ్స్ చేస్తున్నాం. రైట్, అంటే పెయింటింగ్ వేయడమే కాకుండా ఫ్యూచర్లో ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి, మళ్ళీ మీరు కూడా ఓటింగ్ శాతం పెంచడానికి మీ కాలేజీ తరఫున కానీ మీరు ఇండివిజువల్గా ఫ్రెండ్స్ కానీ ఏమైనా ప్రయత్నం చేస్తారా? మేము అందరికీ ఇదే చెప్తాము, అందరూ ఓటు హక్కుని కరెక్ట్గా వినియోగించుకోవాలి. ఎవ్వరు డబ్బుకు కానీ ఇంకా దేనికి కానీ ఎవ్వరు మోసపోవద్దు. మనకేంటి అంటే ఒక మార్పిడి కోసం ఇదొక మన హక్కు. మనం ఎంత వినియోగించుకుంటే అంత డెవలప్ చేసుకోగలుగుతాము. అది ఏ పార్టీ అయినా కానీ మనకు కరెక్ట్ అనిపిస్తేనే చేయాలి. మనకు ఇది అనిపిస్తుంది మనకి చెప్పాలి అని ప్రభుత్వంకి చెప్పాలి, మనం నార్మల్ పీపుల్ అది మనం చెప్పాలంటే అది ఓట్ ద్వారానే. ఖచ్చితంగా వినియోగించుకోవాలి అందరూ. అదే మేము ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. కలెక్టరేట్ ఆఫీస్ నుంచి ఇది ఒక ఆర్డర్ పాస్ అయింది. మేము ఒక డెమోకి ఒక A4 షీట్ మీద పేపర్ పంపించాము. సో మేము ఇక్కడ సెలెక్ట్ అయ్యి గ్రూప్ ద్వారా ఇస్తున్నాం. ఇందులో సాంఘిక సంక్షేమ శాఖ ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ ఆలోచన విధానం ఏమిటి, తర్వాత ఓటు హక్కు కల్పించడంతో పాటు కేవలం పెయింటింగ్ వేయటం అయితే సరిపుచ్చకుండా తర్వాత కార్యక్రమాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. మీ అభిప్రాయం? చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఇలా పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ఇంకా ఇట్లనే మా రెసిడెన్షియల్ తరపు నుంచి మేము ఇంకా పార్టిసిపేట్ చేసి ఇంకా మంచి పేరు తెప్పిస్తామని. డిజైన్ అన్ని ఎవరు చెప్పారు, అంటే ఇట్లా వేయమని ఇట్లా ఆలోచన ఎట్లా ఉంది, ఎవరు చెప్పారు? మా సోషల్ మేడం. ఈ ఐడియాస్ అన్నీ మా స్కూల్ నుంచి మా మేడమ్స్ అందరూ. ఇప్పుడు పెయింటింగ్ వేయడంతోనే సరిపుచ్చుతారా? ఇంతకుముందు కానీ భవిష్యత్తులో కానీ ఓటు హక్కు ఇంపార్టెన్స్ మీరు కూడా బయట ఎవరని చెప్పే ఆలోచన ఉందా? అవును. ఎట్లా చెప్తారు? తప్పకుండా చెప్తాం. ఈ డయాగ్రామ్ తోటి చాలా మెసేజ్ ఇస్తున్నాం, ఇంకా ముందు ఇస్తాం. ఇదొక పోటీకి సంబంధించింది కాకుండా దీనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే పెయింటింగ్ అనేది ఒక సృజనాత్మకమైన సంబంధించిన అంశం కాబట్టి అందులో ఓటు హక్కు సంబంధించి కాబట్టి ఈ కార్యక్రమాలు చేపట్టారు. మరి వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఉన్నారు, అందులో కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన కాలేజీ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. మరి వీళ్ళ ఆలోచన విధానం ఏమిటి, వీళ్ళు వేసే పెయింటింగ్ ఏమిటి, వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు ఓటింగ్ సంబంధించింది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. పాప చెప్పండి, ఏం ఆలోచన చేస్తున్నారు, ఎట్లా వేయాలనుకుంటున్నారు? అంటే మా ఐడియా ఇప్పటి వరకు ఏమనుకున్నామంటే ఇండియా కాన్స్టిట్యూషన్లో ఇండియాలో ఎలక్షన్స్ ఎలా ఉన్నదన్నది థీమ్, దాని ప్రకారం వేస్తూ వచ్చాము. ఇదేంటి అంటే అందరు పీపుల్స్ అందరు కలిసేటట్టుగా ఖచ్చితంగా ఓటేయాలని. ఇది వచ్చేసరికి అందులో ఎవరు యంగ్ ముసలి వాళ్ళు అట్లా అని ఏం తేడా లేకుండా హ్యాండిక్యాప్డ్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి అనుకున్నాం. మళ్ళీ మనకి ఎలక్షన్స్ అనగానే దాని తర్వాత వెళ్ళేది పార్లమెంట్కి కాబట్టి పార్లమెంట్ సింబాలిక్గా వేసాము. మన ఇండియన్ ఫ్లాగ్ వస్తుంది, అశోక చక్ర అనేది మనకి సూచనగా మళ్ళీ అది వేసాము.
ఇప్పుడు మీరు పెయింటింగ్ వేస్తుంటే మిమ్మల్ని చాలా మంది అడుగుతున్నారు ఏం చేస్తున్నారు ఏం అడుగుతున్నారని, మేము కాకుండా చాలా మంది అడుగుతున్నారు. ఎట్లా రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళు, ఏమి ఇస్తున్నారు? అంటే అడిగిన వారందరికీ చెప్తున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మా పిక్చర్. వాళ్ళు కూడా వాళ్ళకి తోచింది సజెషన్స్ ఇచ్చి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఓటింగ్ అనేది ఎట్లా అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్కి, ఒక సిటిజన్కి ఉండాల్సిన ప్రథమ హక్కు అన్నట్టు. అంటే మనం ఒక డెమోక్రటిక్ నేషన్లో ఉన్నాం కాబట్టి మన లీడర్స్ని ఎన్నిక చేసుకునే ఆ పవర్ మన చేతిలో ఉంటుంది. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ రేపు ఓటర్స్ డే కాబట్టి ఇక్కడ నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంలో మా టాపిక్ అఫ్ కోర్స్ ఓటు యొక్క ప్రాముఖ్యత. సో స్టార్టింగ్లో ఫ్రీడమ్ వచ్చిన వెంటనే అందరికీ ఓట్స్ రాలేదు, విమెన్స్కి తక్కువ వచ్చినాయి, మేల్స్కి డామినేషన్ ఎక్కువ ఉండే. అప్పుడు జరిగిన ఫైట్స్ అవన్నీ పోలిస్తే వీఆర్ లక్కీ ఎనఫ్ టు హ్యావ్ అ ఓట్ రైట్. సో ఆ ఓట్ రైట్ని మేము ఎక్కువ ఎన్లార్జ్ చేస్తూ మా డయాగ్రామ్ మనం పార్లమెంట్ దాకా వెళ్ళవస్తాను, మన రిప్రజెంటేటివ్ని మనం ఎన్నుకుంటున్నామంటే మన చేతిలో ఉన్న మన పవర్ని మనం యూజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్క ఓట్ యూజ్ చేసుకోవాలి. ఏంటిదంటే లిటరేచర్ కన్నా ఇల్లిటరల్ పీపుల్ ఎక్కువ ఓట్ చేస్తున్నారు, లిటరల్ పీపుల్ ఎక్కువ ఓట్ చేస్తలేరు. ఆ లిటరల్ పీపుల్ ఇంకా ఓట్ చేయాలి, ఎగ్జాక్ట్ కరెక్ట్ ఎమ్మెల్యే ఎంపీ కానీ ఎమ్మెల్సీ మన లోకల్ లీడర్స్ని మనం ఎన్నుకోవాలని చిన్న డయాగ్రామ్ వాట్ ఎవర్. ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీలాంటి విద్యార్థులతో పాటు పెద్దవాళ్ళ వరకు కలెక్టర్ గారితో పాటు అందరూ కూడా దీన్ని ఇన్వాల్వ్ అయ్యారు, కానీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరగలేదు. దీనికి ఎట్లా మీరేమనుకుంటున్నారు? ఒక పెయింటింగ్తో అవుతుందా లేకపోతే ఇంకేమైనా ఆలోచన ఎట్లా ఉంది? అవేర్నెస్ ఇంపాలి. ఇప్పుడు మాలాంటి ఇప్పుడు స్టూడెంట్స్ మేము ఓట్ వేయడమే కాకుండా పేరెంట్స్ని కానీ చుట్టుపక్కల ఇంటి వాళ్ళు కానీ వాళ్ళందరినీ లైక్ ప్రోత్సహిస్తే వాళ్ళు చేస్తారు, మేము చేస్తాం. మా ఫ్రెండ్స్ వాళ్ళను ఇవన్నీతో పాటు ఫ్లాష్ మాబ్స్ కానీ సర్వేస్ కానీ ఇవన్నీ చేస్తే మేబీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కలెక్టర్ గారి సూచనల మేరకు, అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా ఆలోచనల మేరకు ఈ కొత్త కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు నక్కలగుట్ట వాటర్ ట్యాంక్ ప్రాంతంలో ఉంటే ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నాం. ఇక్కడ కూడా చాలా కళాశాలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, వారు చేయబోతున్న కార్యక్రమాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ కాలేజ్ నుంచి వచ్చారు? మేము గౌట్ పాలిటెక్ నుంచి వచ్చాం, వరంగల్. ఫర్ ఉమెన్ నుంచి వచ్చాము. మాకు గ్రాఫిటీ కాంపిటీషన్ ఉందని మా ప్రిన్సిపల్ గారు మాకు ఛాన్స్ ఇచ్చారు ఇందులో పార్టిసిపేట్ చేయమని. సో ఇందులో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇది అసలు కలెక్టర్ గారు ఇలా ఎందుకు పార్టిసిపేషన్ పెట్టారంటే స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి, ఓటింగ్ పర్పస్లో ఓటర్స్కి అన్నీ తెలియడానికి. ఎట్లా మీరు వేసే ముందు ఏమైనా డిజైన్ చేసుకున్నారా? మీరు ఎట్లా ఆలోచన? ఫస్ట్ మాకు ఒక పేపర్ మీద వేసి వాళ్ళకి సబ్మిట్ చేయమని చెప్పారు, వాళ్ళు కలెక్టర్ గారు సెలెక్ట్ చేశారు పేపర్ మీద, అది మేము ఇక్కడ వేస్తున్నాం. ఇప్పుడు మీరు వేస్తున్న పెయింటింగ్లో మీ ఆలోచన ఏంటి అంటే ఎట్లా జరుగుతుంది, ఎట్లా ఓటు ఎట్లా వేయాలి? ఎలక్షన్స్ని డబ్బులతో కొనకుండా వారి అర్హతగా వేయాలని అనుకుంటున్నాం. Here we are participating in voter awareness competition. This is wall painting. Vote for better India. Our vote depends on our rights, our future, and what we need exactly our government can produce. By electing a good leader, he will help us everything. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత ప్రచారం చేసినా గవర్నమెంట్ సంస్థలో ఇన్వాల్వ్ అయినా కూడా ఓటింగ్ శాతం పెరగలేదు. ఇప్పుడు మీ ప్రచారం కానీ తర్వాత కానీ ఎట్లా ఉండాలనుకుంటున్నారు మీరు? By giving pamphlets and giving awareness to vote. Why we need vote? What is the preciousness of vote? ఇప్పుడు అందరూ ఇది వేస్తుంటే చాలా మంది రోడ్డు మీద పబ్లిక్ మిమ్మల్ని అడుగుతున్నారా ఏం చేస్తున్నారని, మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? మేము ఇలా ఓట్ వేయడం వల్ల, ఇప్పుడు ఈ డ్రాయింగ్ వేయడం వల్ల అందరు చూసి బాగుందని చెప్తున్నారు. బాగుందనే కాక మేము ఏం రాసామని చూస్తున్నారు. వాళ్ళు చూసినందుకు వాళ్ళకి తెలుస్తుంది అంటే ఓటు ఎందుకు వేయాలి, ఎవరికి వేయాలి, ఎవరికి వేస్తే అసలు ఏం జరుగుతుంది, ఓటు విలువ, అసలు ఓటు ఎందుకు వేస్తున్నాం, మన ఫ్యూచర్ కోసం ఓటు వేస్తున్నాం, అవన్నీ తెలుసుకుంటున్నారు. అలా తెలుసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓట్ వేయడాన్ని వర్క్ లాగా కాకుండా ఒక రైట్ లాగా తీసుకొని పార్టిసిపేట్ చేస్తే ఇట్ విల్ బి బెటర్. అది మన డ్యూటీ ఓట్ వేయడం, మన ఫ్యూచర్ని మనం డిసైడ్ చేసుకుంటున్నాం. మన ఓట్ మన ఇష్టం కాబట్టి ఎవరు మనని రూల్ చేయాలి, అసలు ఎలా మనం ఉండాలి, మన రైట్స్ మన రూల్ అన్నీ ఒక ఓట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందరూ ఓట్ వేయాలి. ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీ గవర్నమెంట్ ఒక ఆలోచన ఇచ్చింది, మీ ఆ డిజైన్ అర్థం చెప్పండి. అంటే ఓట్స్ గురించి మనం ఎవరికైతే ఇప్పుడు ఈ రోజులలో ఎట్లా అంటే మనీ తీసుకొని లిక్కర్ అట్లా తీసుకొని చేస్తున్నారు కదా, అట్లా ఓట్ వేయకుండా మనకు నచ్చిన వాళ్ళకి, మనల్ని ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి ఓట్ వేయాలని ఇది ఒక థీమ్ అన్నట్టు. దీని మీద పెయింటింగ్ చేస్తున్నాం. I am Pravalika and I have participated in graffiti program which is conducted by collectorate and the office members. Here is our painting. It is all about voting awareness and election in India. It is the complete detail of
a pure voting and how to do voting without any corruption or any taking ఏం money. అవినీతి లేకుండా ఓటు వేయాలి అందరు కూడా మీ ఉద్దేశం. అవినీతి లేకుండా చేస్తే ఎలా ఉంటుంది, ఒక ట్రూ లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎట్లుంటుంది అనే పోస్టర్ మా పెయింటింగ్లో ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అంతా మీకు టీచర్లు కానీ కలెక్టరేట్ నుంచి వచ్చిందా, మీరే అనుకున్నారా? మేమే అనుకున్నాం, మీరే మా ఓన్ క్రియేషనే.